Hello all, welcome to Toppers Tutorial. Telugu explanation of anthropology. సో ఇవాళ మనం డెఫినేషన్ ఆఫ్ ఆంథ్రోపాలజీ గురించి డిస్కస్ చేసుకుందాం. డెఫినేషన్ అంటే ఖచ్చితమైన మీనింగ్ అని, ఎగ్జాక్ట్ మీనింగ్ అని అర్థం. సో ఆంథ్రోపాలజీ గురించి ఎగ్జాక్ట్ మీనింగ్ తెలుసుకుందాం. అరిస్టాటిల్ ఈజ్ రిఫర్డ్ టు యాజ్ ద ఫాదర్ ఆఫ్ ఆంథ్రోపాలజీ. సో అరిస్టాటిల్ని ఫాదర్ ఆఫ్ ఆంథ్రోపాలజీ అంటారు. He is considered as the first anthropologist who coined, defined and explained the term anthropology. So anthropology అనే వర్డ్ ఫస్ట్ ఫైండ్ చేసింది అరిస్టాటిల్ అండ్ దాన్ని డిఫైన్ చేసింది అరిస్టాటిల్, ఎక్స్ప్లెయిన్ చేసింది అరిస్టాటిల్. సో ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఆంథ్రోపాలజీ. కాయిన్ చేశారంటే ఫైండ్ చేశారు, డిఫైన్ చేశారంటే ఖచ్చితమైన మీనింగ్ ఇచ్చారు, ఎక్స్ప్లెయిన్ చేశారంటే దాన్ని మనకి వివరణ ఇచ్చారు దాని గురించి, ఆంథ్రోపాలజీ గురించి. హీ డిఫైన్స్ ఆంథ్రోపాలజీ యాజ్ ద గాసిప్. సో ఈ అరిస్టాటిల్ గారు ఏమంటారంటే ఆంథ్రోపాలజీ అనేది ఒక గాసిప్ అని, అంటే ఒక చర్చ అని. గాసిప్ దట్ రివాల్వ్స్ అరౌండ్ మెన్, అంటే ఈ చర్చ మనుషుల చుట్టూ తిరుగుతూ ఉంటుంది, అంటే మనుషుల గురించి మాట్లాడుకోవటం అని. అండ్ ది ఆంథ్రోపాలజిస్ట్ యాజ్ ద గాసిపర్స్ హూ టాక్ అబౌట్ హిమ్సెల్ఫ్. ఈ ఆంథ్రోపాలజిస్టులు అంటే వీళ్ళు చర్చించుకునే వాళ్ళని, అంటే వాళ్ళ గురించి వాళ్ళే చర్చించుకునే వాళ్ళు అని. సో ఆంథ్రోపాలజీ అనేది ఒక గాసిప్ అని, ఆంథ్రోపాలజిస్టులు ఈ గాసిపర్స్ అని. ఈ గాసిపర్స్ అంతా దేని గురించి తిరుగుతుంది? మనిషి గురించే తిరుగుతుంది, అంటే మనిషి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. నెక్స్ట్, ఆంథ్రోపాలజీ వాజ్ బిగినింగ్ టు బీ నరిష్డ్ ఇన్ ద philosophical faculties in the University of German between the 14th and 17th century. సో 14th and 17th century మధ్యలో జర్మనీ యూనివర్సిటీలో ఈ ఆంథ్రోపాలజీ అనే దాన్ని ఫిలాసఫికల్ ఫ్యాకల్టీస్లో ఎంకరేజ్ చేశారు. అంటే ఆంథ్రోపాలజీని ఈ టైంలో జర్మనీలో ఎంకరేజ్ చేశారు. ఏ టైంలో? 14th and 17th century టైంలో. డ్యూరింగ్ దిస్ పీరియడ్ anthropology was defined as the systematic study of man as a physical and moral being. సో ఈ టైంలో, అంటే 14th century నుండి 17th century టైంలో ఆంథ్రోపాలజీ అంటే ఏం డిఫైన్ చేశారంటే ఇది ఒక సిస్టమాటిక్ వే, అంటే సిస్టమాటిక్ స్టడీ ఆఫ్ మ్యాన్, అంటే ఇది ఒక క్రమబద్ధంగా ఉండే పద్ధతి అని. దేని గురించి స్టడీ చేయడానికి? మనిషి గురించి స్టడీ చేయడానికి. యాజ్ ఏ ఫిజికల్ అండ్ మోరల్ బీయింగ్. ఫిజికల్ అంటే భౌతిక, అంటే న్యాచురల్ ఫార్మేషన్ ఆన్ ఎర్త్. ఫిజికల్ అంటే న్యాచురల్ ఫార్మేషన్ ఆన్ ఎర్త్ అనొచ్చు, అంటే భౌతిక. అండ్ మోరల్ బీయింగ్, మోరల్ అంటే నీతి ఉన్న జీవి అని అర్థం. The physical aspect of man includes the biological conditions of man, while the moral aspects are the intangible characteristics of man, like the beliefs, morals, ethics, and ideals of mankind, which also include the political, economic, and social life. So, ఈ physical aspects అంటే భౌతిక ఆస్పెక్ట్స్ అంటే అంశం. ఫిజికల్ ఆస్పెక్ట్స్ అంటే భౌతిక అంశాలు. అంటే ఈ ఫిజికల్ ఆస్పెక్ట్స్ మ్యాన్కి ఏం ఇంక్లూడ్ అవుతాయి అంటే బయలాజికల్ కండిషన్స్, అంటే ఎలా పుట్టింది కానీ, ఎలా పెరిగేది కానీ, ఇవన్నీ ఉంటాయి కదా, హ్యూమన్ ప్రాసెస్. సో అది బయలాజికల్ కండిషన్. అండ్ ఈ ఫిజికల్ ఆస్పెక్ట్స్ ఆ బయలాజికల్ కండిషన్స్ గురించి చెప్తాయి. వైల్ ద మోరల్ ఆస్పెక్ట్స్ అంటే నీతి, రూల్స్ అనేవి ఉంటాయి కదా, మోరల్స్ గురించి వచ్చేసరికి ఇంటాంగిబుల్, అంటే అవి మనకు కనిపించవు. ఇంటాంజిబుల్ అంటే తాకి చూడలేనివి. సో ఆ కనిపించిన క్యారెక్టర్స్కి వచ్చేసరికి బిలీఫ్స్ అంటే నమ్మకాలు, మోరల్స్ అంటే నీతి, ఎథిక్స్ అంటే నీతి. కానీ ఇక్కడ మోరల్కి ఎథిక్స్కి డిఫరెన్స్ ఉంటుంది. మోరల్ అంటే ఏంటంటే అవి మన ఇండివిజువల్గా మనం పెట్టుకునే రూల్స్, అంటే మనం పెట్టుకునే రూల్స్. మోరల్స్ అంటే ఓన్లీ మన సొంతగా, మన ఇండివిజువల్గా మనం పెట్టుకుంటాం. అంటే నేను పొద్దున్నే లేవాలి అనేది ఒక మోరల్, అదొక రూల్ మనకి మనం పెట్టుకుంటాం. లేదు నేను 8కి లేవాలి, 7కి లేవాలి అనేది మన ఇష్టం ఉంటుంది. నేను ఈ ఫుడ్ తినాలి అనేది మన ఇష్టం ఉంటుంది. అది
రూల్ మనకి. ఎథిక్స్ అంటే కూడా రూల్ కిందే వస్తుంది, కానీ అదొక పర్టికులర్ రూల్. ఎందుకు? సొసైటీకి మొత్తానికి ఉండే రూల్ అనొచ్చు. అదొక సొసైటీకి మొత్తానికి ఉండే రూల్. అంటే ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవ్వటం, ఎవరినైనా అనవసరంగా వెళ్ళి తిట్టకుండా ఉండటం, ఇలాంటివి ఎథిక్స్ కిందకు వస్తాయి. మోరల్స్ వచ్చేసరికి మనకి మనం పెట్టుకునేవి. ఎథిక్స్ వచ్చేసరికి సొసైటీలో అందరికీ ఉండే రూల్స్. ఇది డిఫరెన్స్. రెండు నీతిలే. అండ్ ద ఐడల్స్ ఆఫ్ మ్యాన్కైండ్ అంటే ఆదర్శాలు అంటే రోల్ మోడల్ అనొచ్చు. రోల్ మోడల్ ఇలాంటివి. ఇంకా ఏమి ఇంక్లూడ్ అవుతాయి అంటే పొలిటికల్, ఎకనామిక్ అండ్ సోషల్ లైఫ్ కూడా ఈ ఆస్పెక్ట్స్లో ఇంక్లూడ్ అవుతాయి. The 18th century witnessed the publication of the book titled Anthropology by a well-known German philosopher Immanuel Kant. సో 18th centuryలో ఒక బుక్ పబ్లిష్ అయింది. అది ఆంథ్రోపాలజీ అనే బుక్ పబ్లిష్ అయింది. అది ఎవరు పబ్లిష్ చేశారు? జర్మన్ ఫిలాసఫర్ ఇమాన్యుయల్ కెంట్. సో ఇన్ దిస్ బుక్ కెంట్ defines anthropology as a study which describes and explains the animal origins, social as well as culture development and progress of man. సో కెంట్ ఈ బుక్లో ఏం ఎక్స్ప్లెయిన్ చేశారంటే, ఈ స్టడీ ఆంథ్రోపాలజీ అనే స్టడీ ఏం చెప్తుందంటే, దేని గురించి చెప్తుందంటే యానిమల్ ఆరిజిన్ అంటే జంతువులు ఎలా పుట్టాయి అనేది, వాటి గురించి ఆరిజిన్ ఎక్కడి నుంచి పుట్టాయి అనేది, వాటి స్టార్టింగ్ పాయింట్ ఏదనేదని, అండ్ సోషల్ యాజ్ వెల్ యాజ్ కల్చరల్ డెవలప్మెంట్ అండ్ ప్రోగ్రెస్ ఆఫ్ మెన్, మనిషి ఎలా డెవలప్ అయ్యాడనేది, వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలు కానీ ఇవి ఎలా డెవలప్ అయ్యాయి అనేది ఆ బుక్లో డిస్క్రైబ్ చేశారు, అంటే వివరించారు. అకార్డింగ్ టు దిస్ definition, anthropology is considered as a discipline concerned with the study of human origin and biological evolution and also the human cultural and social development. సో ఈ బుక్ ఏం డిఫైన్ చేస్తుందంటే, ఈ ఆంథ్రోపాలజీ అనేది స్టడీ ఆఫ్ హ్యూమన్ ఆరిజిన్, మనిషి పుట్టుక దగ్గర నుంచి గురించి చెప్తుంది. అండ్ బయాలజికల్ ఎవల్యూషన్, జీవనం ఎలా మారుతుంది, దాంట్లో చేంజెస్ ఎలా వచ్చినాయి, జీవనంలో చేంజెస్ ఎలా వచ్చినాయి అనే దాని గురించి మనిషి జీవనంలో. అండ్ ఆల్సో ద హ్యూమన్ కల్చర్, సంస్కృతిలో ఏమేమి చేంజెస్ వచ్చాయి అనే దాని గురించి. అండ్ సోషల్ డెవలప్మెంట్ అంటే సామాజిక అభివృద్ధి, అంటే సోషల్ డెవలప్మెంట్. సో వీటన్నిటిలో చేంజెస్ ఎలా వచ్చినాయి అనే దాని గురించి ఆంథ్రోపాలజీ చెప్తుంది, డిస్క్రైబ్ చేస్తుంది అని తెలిసింది. ఇన్ ఫ్యాక్ట్ ఇట్ వాస్ కెంట్ హూ ఐడెంటిఫైడ్ ఫర్ ద ఫస్ట్ టైం దట్ మెన్ హ్యాడ్ అన్ యానిమల్ ఆరిజిన్ and his biological complexity is the result of evolution. సో కెంట్ ఇంకా ఏం చెప్పారంటే, ఈ బుక్లో ఫస్ట్ టైం కెంట్ ఫస్ట్ టైం ఐడెంటిఫై మనిషిలో జంతు మూలాలు ఉన్నాయని ఫస్ట్ ఫైండ్ చేసింది కెంట్. అండ్ హిస్ బయాలజికల్ కాంప్లెక్సిటీ ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ ఎవల్యూషన్. సో మనిషి జీవనంలో ఉండే చేంజెస్ వలనే ఎవల్యూషన్ అనేది స్టార్ట్ అయింది. సో ఇక్కడ కాంప్లెక్సిటీ అంటే చిక్కు లేదా సంక్లిష్ట అంటే క్లిష్టమైన అని, ఎవల్యూషన్ అంటే చేంజ్ అని. సో మనిషి యానిమల్ ఆరిజిన్ అంటే జంతు మూలాలతో ఉన్నాడని, అండ్ ఈ బయాలజికల్ కాంప్లెక్సిటీ వల్లనే ఎవల్యూషన్ అనేది ఫామ్ అయింది అనేది కెంట్ ఫస్ట్ టైం చెప్పారు. During the beginning of 19th century, Encyclopedia Britannica defined anthropology as a discipline devoted to a discourse on the human nature. సో 19th century బిగినింగ్లో ఎన్సైక్లోపీడియా బ్రిటానికా ఏం డిఫైన్ చేసిందంటే, ఆంథ్రోపాలజీ అనేది ఖచ్చితమైన క్రమశిక్షణ ఉన్న మానవ స్వభావాన్ని తెలుసుకోవటానికి క్రమశిక్షణ ఉన్న సబ్జెక్టుగా పరిగణించింది దేన్ని, ఆంథ్రోపాలజీని 19th centuryలో. సిన్స్ హ్యూమన్ నేచర్ ఈజ్ ఏ కాంప్లెక్స్ ఫినామినా, ఇట్ కెన్ బి
inferred from the definition that anthropology is equally inquisitive about human biology, human culture. The human culture capacity is responsible for the origin and development of human society. It is these interconnections between biology, culture, and society that anthropology explores. సో మనిషి స్వభావం అనేది కొంచెం క్లిష్టమైన అంశం కాబట్టి ఏం చేశారు, ఈ డెఫినేషన్ ఏమని ఇచ్చారంటే ఆంథ్రోపాలజీ అనేది ఈక్వల్గా ఇంట్రెస్టెడ్గా ఉంది దేని గురించి, హ్యూమన్ బయాలజీ గురించి, హ్యూమన్ కల్చర్ గురించి. హ్యూమన్ బయాలజీ అంటే సిస్టమ్ గురించి, డెవలప్మెంట్ గురించి ఇలా. అండ్ హ్యూమన్ కల్చర్ అంటే సంస్కృతి గురించి. హ్యూమన్ బయాలజీ గురించి, సంస్కృతి గురించి అది ఆంథ్రోపాలజీ అనేది ఈక్వల్గా కాన్సన్ట్రేట్ చేసిందని చెప్తున్నారు. The human culture capacity is responsible for the origin and development of human society. అంటే ఈ హ్యూమన్ కల్చర్ అంటే మనిషి సంస్కృతి యొక్క పవర్ వలన ఈ సొసైటీలో ఈ డెవలప్మెంట్స్ అనేవి, ఈ ఆరిజిన్ అసలు ఈ డెవలప్మెంట్ అనేది జరిగింది. ఈ ఆరిజిన్ అనేది కానీ డెవలప్మెంట్ అనేది కానీ జరిగింది. అంటే హ్యూమన్ కల్చర్కి ఉన్న పవర్ వల్ల ఈ డెవలప్మెంట్ అండ్ ఆరిజిన్ ఆఫ్ ద హ్యూమన్ సొసైటీ అనేది జరిగిందని చెప్తున్నారు. ఇట్ ఈస్ దీస్ ఇంటర్కనెక్షన్స్ బిట్వీన్ బయాలజీ, కల్చర్ అండ్ సొసైటీ దట్ ఆంథ్రోపాలజీ ఎక్స్ప్లోర్స్. సో అసలు ఆంథ్రోపాలజీ ఏం ఫైండ్ చేయాలనుకుంటుంది, బయాలజీ, కల్చర్ అండ్ సొసైటీ మధ్యన ఉన్న సంబంధాల గురించి ఆంథ్రోపాలజీ అనేది తెలుసుకోవాలనుకుంటుంది. నెక్స్ట్, ఎడ్వర్డ్ బున్నెట్ టైలర్ defines anthropology in his book entitled Anthropology as the study of old remains of people and the physical features, races, languages, customs and practices of the primitive peoples. సో ఎడ్వర్డ్ బున్నెట్ టైలర్ ఏం డిఫైన్ చేశారంటే తన బుక్ నేమ్డ్ ఆంథ్రోపాలజీలో అసలు ఇది ఏంటంటే, ఆంథ్రోపాలజీ అంటే ఏంటంటే ప్రిమిటివ్ మ్యాన్ అంటే ప్రాచీన మానవుడి గురించి, వాళ్ళ ఫిజికల్ ఫీచర్స్ అంటే వాళ్ళ స్ట్రక్చర్స్ గురించి, వాళ్ళ జాతుల గురించి, వాళ్ళ లాంగ్వేజెస్ గురించి, వాళ్ళ కస్టమ్స్ అండ్ ప్రాక్టీసెస్ గురించి అంటే వాళ్ళు ఫాలో అయ్యే పద్ధతుల గురించి, వీటన్నిటి గురించి చెప్పటమే ఆంథ్రోపాలజీ అని డిఫైన్ చేశారు. Through this definition, Taylor has restricted the scope of anthropology to the study of primitive people only. అంటే ఈ డెఫినేషన్ వలన ఏమంటున్నారు, టైలర్ అనే సైంటిస్ట్ ఏమంటున్నారంటే, సైంటిస్ట్ కాదు, ఆంథ్రోపాలజిస్ట్ ఏమంటున్నారంటే ఈ ఆంథ్రోపాలజీ అనేది ఓన్లీ ప్రిమిటివ్ పీపుల్ గురించి, వాళ్ళ గురించి మాత్రమే చెప్తుందని, దానికి మాత్రమే రెస్ట్రిక్ట్ అయ్యి ఉందని స్కోప్ అక్కడి దాకే ఉంచేశారు ఆంథ్రోపాలజీకి. బట్ అదర్ ఆంథ్రోపాలజిస్ట్ లైక్ పౌల్ బ్రోకా హ్యాస్ ఎంఫసైజ్డ్ దట్ ద స్కోప్ ఆఫ్ ఆంథ్రోపాలజీ ఎక్స్టెండ్స్ ఈవెన్ టు ద స్టడీ ఆఫ్ మోడర్న్ కల్చర్స్ ఆల్సో. సో తర్వాత ఆంథ్రోపాలజిస్ట్ పౌల్ బ్రోకా ఏం చెప్పారంట, ఈ స్కోప్ అనేది ఓన్లీ ప్రిమిటివ్ పీపుల్ వరకు కాదు, అంటే ప్రాచీన మానవుడికి వరకు కాదు, ఇది ఇంకా ఎక్స్టెండ్ అవుతుంది. ఈ స్కోప్ అనేది, ఈ అవకాశం, ఆంథ్రోపాలజీ యొక్క అవకాశం అనేది ఇంకా ఎక్స్టెండ్ అవుతుంది. ఎందుకు, ఎక్కడి దాకా అంటే మోడర్న్ కల్చర్ వరకు, అంటే ప్రెజెంట్ వరకు అని. స్కాలర్స్ లైక్ మలినోవ్స్కీ, రాడ్క్లిఫ్ బ్రౌన్ అండ్ ఫ్రాన్స్ బోస్ డిఫైన్డ్ ఆంథ్రోపాలజీ డ్యూరింగ్ ద బిగినింగ్ ఆఫ్ the 20th century as the study of man at all levels of development. సో స్కాలర్స్ అంటే పండితులు మలినోవ్స్కీ, రాడ్క్లిఫ్ బ్రౌన్ అండ్ ఫ్రాన్స్ బోయస్ ఏం చెప్పారంటే ఆంథ్రోపాలజీ అనేది మనిషి యొక్క డెవలప్మెంట్, మనిషి అభివృద్ధి చెందే లెవెల్స్, ఫ్రేసెస్ ఉంటాయి కదా, వాటి గురించి డిస్క్రైబ్ చేసింది. అది 20th centuryలో జరిగింది. Thus this definition provide a solution to the divided opinion
on the scope of anthropology manifest during the latter period of the 19th century. సో ఆంథ్రోపాలజీ అనేది మనిషి డెవలప్మెంట్ గురించి అని ఈ స్కాలర్స్ అనేవాళ్ళు చెప్పటం వలన 20th సెంచరీలో 19th సెంచరీలో ఉన్న డౌట్స్ ఉంటాయి కదా, డివైడెడ్ ఒపీనియన్స్ ఉన్నాయి. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ ఉండటం వలన అది కరెక్ట్ క్లారిఫికేషన్ రాలేకపోయింది. సో 20th సెంచరీలో స్కాలర్స్ ఇలా చెప్పటం వలన ఏమని మ్యాన్ డెవలప్మెంట్ గురించే ఆంథ్రోపాలజీ అనేది చెప్తుందని చెప్పటం వలన ఈ ఒపీనియన్స్ అన్నీ క్లారిఫై అయిపోయాయి. సో ఎగ్జాక్ట్ డెఫినేషన్ అనేది దొరికింది. దీస్ ఆంథ్రోపాలజిస్ట్ emphasize that the scope of anthropology pertains to the study of biology, culture and society of man throughout time and in all parts of the world. సో దీనివలన ఒక క్లారిఫికేషన్కి వచ్చింది ఆంథ్రోపాలజీ అంటే ఏంటనేది. సో ఆంథ్రోపాలజిస్టులు ఏం చెప్పారంటే ఆంథ్రోపాలజీ ఎక్కడి దాకా స్ప్రెడ్ అయి ఉందంటే, అంటే అవకాశాలు కానీ దాని పరిధి ఏంటి అంటే ఇది బయాలజీ గురించి, కల్చర్ గురించి అండ్ సొసైటీ ఆఫ్ మ్యాన్ యొక్క సొసైటీ గురించి ఏ వరల్డ్లో అన్ని చోట్ల రీసెర్చ్ చేస్తుంది, దాని గురించి చెప్తుంది అని ఒక క్లారిఫికేషన్కి వచ్చారు. టుడే ఆంథ్రోపాలజీ ఈజ్ ఈక్వల్లీ ఇంక్వెస్టివ్ అబౌట్ ద మ్యాన్ ఇన్ హిస్ పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ అండ్ ఎగ్జిస్ట్ యాజ్ ఏ కాంప్రహెన్సివ్, comparative, holistic and humanistic field of study amongst all the social, biological and humanistic sciences in the world. సో ఇవాళ ఆంథ్రోపాలజీ అనేది ఈక్వల్గా ఉంది. దేనికి? మ్యాన్ పాస్ట్ గురించి తెలుసుకోవటానికి, ప్రజెంట్ గురించి తెలుసుకోవటానికి, ఫ్యూచర్ గురించి తెలుసుకోవటానికి. అండ్ ఇది కాంప్రహెన్సివ్ అంటే ఇంక్లూడ్ చేసుకుంటుందని, అంటే సమానంగా పెరుగుతుంది అని. అండ్ ఇంకా సంపూర్ణంగా మానవీయ అధ్యయన రంగానికి, అంటే హ్యూమనిస్టిక్ అని. సో కంపేర్ చేసుకుంటూ ఈ సోషల్, బయాలజికల్ అండ్ హ్యూమనిస్టిక్ సైన్సెస్ ఇన్ ద వరల్డ్. సో అన్నిటినీ కంపేర్ చేసుకుంటూ, అన్నిటినీ ఈక్వలైజ్ చేసుకుంటూ, అన్నిటి గురించి రీసెర్చ్ చేసుకుంటూ ఆంథ్రోపాలజీ అనేది ముందుకు నడుస్తుంది. ద ఆక్స్ఫర్డ్ డిక్షనరీ డిఫైన్స్ ఆంథ్రోపాలజీ యాజ్ ఎ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్, ఎస్పెషల్లీ ఆఫ్ ఇట్స్ సొసైటీస్ అండ్ కస్టమ్స్, స్టడీ ఆఫ్ స్ట్రక్చర్ క్లియర్గా లేదు, అండ్ ఎవల్యూషన్ ఆఫ్ మ్యాన్ యాజ్ అన్ యానిమల్. సో ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ఆంథ్రోపాలజీని ఏమని డిఫైన్ చేస్తుందంటే ఇది స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్, ఎస్పెషల్లీ ఆఫ్ ఇట్స్ సొసైటీస్ అండ్ కస్టమ్స్. ఇది మనిషి గురించి స్టడీ చేస్తుంది, వాళ్ళ సొసైటీస్ అండ్ కస్టమ్స్ అంటే మానవ జాతి గురించి, సమాజాల గురించి, జాతుల గురించి, సమాజాల గురించి. అండ్ స్టడీ ఆఫ్ స్ట్రక్చర్ అండ్ ఎవల్యూషన్ ఆఫ్ మ్యాన్ యాజ్ అన్ యానిమల్, మనిషి యొక్క ఆచారాల గురించి, మనిషిలో వచ్చిన చేంజెస్ గురించి, తన యానిమల్ నుంచి మ్యాన్ లాగా ఎలా మారాడు అనే దాని గురించి డిస్కస్ చేస్తుంది ఆంథ్రోపాలజీ అని ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో డిఫైన్ చేశారు. కార్బర్, అన్ ఎమినెంట్ ఆంథ్రోపాలజిస్ట్, డిఫైన్స్ anthropology as the science of group of men and their behavior and production. సో కార్బర్ అనే ఆంథ్రోపాలజిస్ట్ ఏం డిఫైన్ చేశారంటే ఆంథ్రోపాలజీ అంటే ఇదొక సైన్స్ ఆఫ్ గ్రూప్స్ ఆఫ్ మెన్ అండ్ దేర్ బిహేవియర్. అంటే మనిషి కొన్ని గ్రూప్స్ ఆఫ్ పీపుల్ కొన్ని విధాలుగా బిహేవ్ చేస్తారు కదా, దాని గురించి ఆంథ్రోపాలజీ అనేది స్టడీ చేస్తుందని కార్బర్ అనే ఆంథ్రోపాలజిస్ట్ తెలిపారు. So Herskovits defines anthropology as the study of man and his actions. సో హెర్స్కోవిట్స్ ఏం చెప్తారంటే ఆంథ్రోపాలజీ అనేది మనిషి గురించి, అతను యాక్షన్స్, అతను ప్రవర్తించే దాని గురించి, యాక్షన్స్ అంటే చర్యల గురించి, మనిషి గురించి, అతని చర్యల గురించి ఆంథ్రోపాలజీ అనేది స్టడీ చేస్తుందని హెర్స్కోవిట్స్ చెప్పారు. అకార్డింగ్ టు జాకోబ్స్ అండ్ స్టెన్స్, ఆంథ్రోపాలజీ ఈజ్ ద
scientific study of the physical, social and cultural development and behavior of the human beings since their appearance on the earth. జాకోబ్స్ అండ్ స్ట్రెంగ్స్ ప్రకారం ఆంథ్రోపాలజీ అంటే ఏంటంటే ఇది ఒక సైంటిఫిక్ స్టడీ ఫిజికల్, సోషల్ అండ్ కల్చరల్ డెవలప్మెంట్ గురించి అండ్ మనిషి ఎలా బిహేవ్ చేస్తాడు ఈ భూమి మీద ఉన్నప్పటి నుంచి అని, ఈ భూమి మీద ఉంటున్నప్పటి నుంచి అని. సో ఇక్కడ సైంటిఫిక్ అంటే ఏమొస్తుందంటే ఇక్కడ సైంటిఫిక్ స్టడీ అంటే మీనింగ్ శాస్త్రీయ అని వస్తుంది. సో ఫిజికల్ అంటే భౌతిక అని, సోషల్ అంటేనేమో సామాజిక అని, కల్చరల్ డెవలప్మెంట్ అంటే సాంస్కృతిక అభివృద్ధి అని మీనింగ్స్ వస్తాయి తెలుగులో. సో ఆంథ్రోపాలజీ అనేది ఒక శాస్త్రీయ అధ్యయనం అని, దేని గురించి భౌతిక, సామాజిక అండ్ సాంస్కృతిక అభివృద్ధి గురించి అండ్ మనిషి ఎలా మనిషి ప్రవర్తన గురించి ఇదొక అధ్యయనం అని జాకోబ్స్ అండ్ స్టర్న్స్ అనే అతను డిస్క్రైబ్ చేశారు ఆంథ్రోపాలజిస్టులు. నెక్స్ట్ ఇదంతా అపీరింగ్ ఆన్ ద ఎర్త్ భూమి మీద ఉన్నప్పటి నుంచి అని అధ్యయనం చేశారని చెప్తున్నారు. దిస్ డెఫినేషన్ సీక్ టు పాయింట్ అవుట్ దట్ ఆంథ్రోపాలజీ ఈజ్ ద డిస్టింక్ట్ సబ్జెక్ట్ విచ్ అడాప్ట్స్ scientific approach to the study of social, physical and cultural behavior of man. సో ఈ డెఫినేషన్స్ వలన ఆంథ్రోపాలజీ అనేది ఒక సబ్జెక్ట్ అని, ఒక ఎగ్జాక్ట్ సబ్జెక్ట్ అని, ఎందుకు ఇది దేన్ని అడాప్ట్ చేసుకుంటుందంటే ఈ మనిషి భౌతిక, సామాజిక, సాంస్కృతిక ప్రవర్తన యొక్క అధ్యాయాన్ని గురించి ఇది సూచిస్తుంది అనే దాని గురించి ఈ డెఫినేషన్ చెప్తుంది. అంటే ఈ డెఫినేషన్ వలన ఆంథ్రోపాలజీ అనేది మనిషి గురించి, సోషల్, ఫిజికల్ అండ్ కల్చరల్ బిహేవియర్ ఆఫ్ మ్యాన్ గురించి ఒక సబ్జెక్ట్ లాగా పరిగణించబడింది. అంటే ఇదంతా సైంటిఫిక్ ప్రాసెస్లో ఉంటుంది అనేది పరిగణించబడింది. ఇన్ ఇట్స్ ట్రూ సెన్స్ ఆంథ్రోపాలజీ స్టడీస్ ద ప్రీహిస్టారిక్ మ్యాన్ అండ్ సీక్స్ టు ట్రేస్ అవుట్ వేరియస్ ఫ్యాక్టర్స్ దట్ వర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద హ్యూమన్ ఫిజికల్, కల్చరల్ అండ్ సోషల్ ఎవల్యూషన్. సో అసలు నిజం చెప్పుకోవాలంటే ఆంథ్రోపాలజీ అనేది ఏం చేస్తుందంటే ప్రీహిస్టరీ మ్యాన్ అంటే ప్రాచీన మానవుడి గురించి తెలుసుకొని వాళ్ళ గురించి మొత్తం పూర్తిగా అన్ని ఫ్యాక్టర్స్ అంటే అంశాలను వాళ్ళ గురించి అన్నీ తెలుసుకుంటూ వాళ్ళు దట్ వర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద హ్యూమన్ ఫిజికల్, కల్చరల్ అండ్ సోషల్ ఎవల్యూషన్. ఎందుకు అవి వాళ్ళ ఫ్యాక్టర్స్ తెలుసుకోవాలని, ఎందుకంటే వాళ్ళ గురించి వేరియస్ ఫ్యాక్టర్స్ అంటే విధాల అంశాలు ఎందుకు తెలుసుకోవాలనుకుంటున్నారంటే అవే ఈ మనిషిలో ఫిజికల్గా, కల్చరల్గా, సోషల్గా వచ్చిన చేంజెస్కి కారణం కాబట్టి ఫస్ట్ వాటి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. ప్రీ హిస్టరీ మ్యాన్ గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారు. ఇట్ ఆల్సో మేక్స్ యూజ్ ఆఫ్ దిస్ నాలెడ్జ్ టు ఆఫర్ సొల్యూషన్స్ టు ద ప్రాబ్లమ్స్ పర్టైనింగ్ టు ద ఫ్యూచర్ ఆఫ్ మ్యాన్ కైండ్. సో ఈ ప్రిమిటివ్ మ్యాన్ గురించి, ఈ ప్రీ హిస్టారిక్ మ్యాన్ గురించి అంతా తెలుసుకోవటం వలన, ఈ నాలెడ్జ్ వలన ఏమవుతుందంటే తర్వాత ఫ్యూచర్ లైఫ్లో మనిషికి వచ్చే ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేసుకోవడానికి సొల్యూషన్స్ అనేవి దొరుకుతాయి ఈ కలెక్షన్ ఆఫ్ నాలెడ్జ్ వలన. సో సమ్మరీ చూద్దాం. డెఫినేషన్ ఆఫ్ ఆంథ్రోపాలజీ. అరిస్టాటిల్, ఫాదర్ ఆఫ్ ఆంథ్రోపాలజీ, ఇతను ఏం డిఫైన్ చేశాడు? ఫస్ట్ ఇతనే కాయిన్ చేసి అరిస్టాటిల్ అనే అతను ఆంథ్రోపాలజీ అనేవాడిని డిఫైన్ అండ్ ఎక్స్ప్లెయిన్ చేశారు. నెక్స్ట్ ఈ అరిస్టాటిల్ అనే ఆంథ్రోపాలజిస్ట్ ఏమన్నారంటే ఆంథ్రోపాలజీ అనేది ఒక గాసిప్ అని, ఆంథ్రోపాలజిస్టులు ఒక గాసిపర్స్ అని చెప్పారు. సో ఆంథ్రోపాలజీ అనేది 14th and 17th centuryలో నరిష్ అయింది, అంటే డెవలప్ అవ్వటానికి స్ట్రెంగ్త్ వచ్చింది. సో ఈ టైంలో ఆంథ్రోపాలజీని డిఫైన్ చేశారు. ఇది ఏమని డిఫైన్ చేశారంటే ఇది ఒక సిస్టమాటిక్ స్టడీ ఆఫ్ ఫిజికల్ అండ్ మోరల్ బీయింగ్స్ గురించి అని డిస్క్రైబ్ చేశారు. తర్వాత
ఫిజికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ మ్యాన్ ఇంక్లూడ్ ఈ ఫిజికల్ ఆస్పెక్ట్స్లో ఏమేమి ఉంటాయంటే బయాలజికల్ కండిషన్స్ ఉంటాయని, ఈ మోరల్ ఆస్పెక్ట్స్ అనేవి ఇంటాంజిబుల్ అంటే కనిపించనివని, ఈ మ్యాన్ బిలీఫ్స్, మోరల్స్, ఎథిక్స్ వీటి గురించి ఉంటాయని, అండ్ ఇవి పొలిటికల్, ఎకనామిక్ అండ్ సోషల్ లైఫ్ గురించి కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయని చెప్పారు. తర్వాత 18th సెంచరీలో ఒక ఆంథ్రోపాలజీ అనే బుక్ ఒకటి పబ్లిష్ అయింది. దాని రైటర్ జర్మన్ ఫిలాసఫర్ ఇమాన్యుయల్ కెంట్ ఏం చెప్తారంటే ఆంథ్రోపాలజీ అనేది ఏం డిస్క్రైబ్ చేస్తుందంటే ఈ యానిమల్ ఆరిజిన్స్ గురించి, యానిమల్స్ గురించి, వాటి ఆరిజిన్స్ గురించి అండ్ మనిషి గురించి, తన కల్చరల్ అండ్ సోషల్ డెవలప్మెంట్ గురించి డిస్క్రైబ్ చేస్తుంది ఈ బుక్ ఆంథ్రోపాలజీ అనేది, రిటన్ బై ఇమాన్యుయల్ కెంట్. సో ఇంకా కెంట్ అనే అతను ఫస్ట్ టైం ఒక ఐడెంటిఫై చేసింది ఏంటంటే మెన్ అనే అతను యానిమల్ ఆరిజిన్ నుంచి, మెన్ అనే అతనిలో యానిమల్ ఆరిజిన్ ఉందని, తర్వాత ఇవల్యూషన్ అనేది జరిగి యానిమల్ ఆరిజిన్ నుంచి మెన్గా ఫామ్ అయ్యాడని, మెన్ యొక్క బయాలజికల్ కాంప్లెక్సిటీ గురించి చెప్పారు. సో 19th సెంచరీ బిగినింగ్లో ఎన్సైక్లోపీడియా బ్రిటానికా ఆంథ్రోపాలజీని ఏమని డిఫైన్ చేసిందంటే ఇది హ్యూమన్ నేచర్ గురించి రీసెర్చ్ చేసేదానిగా డిఫైన్ చేసింది. సో హ్యూమన్ నేచర్ అనేది ఒక కాంప్లెక్స్ ఫినామినా కాబట్టి, కానీ ఆంథ్రోపాలజీ అనేది ఈక్వల్గా హ్యూమన్ బయాలజీ గురించి, హ్యూమన్ కల్చర్ గురించి, రెండింటి గురించి ఈక్వల్గా రీసెర్చెస్ అనేవి చేస్తుందని, స్టడీ చేస్తుందని చెప్పారు. సో హ్యూమన్ కల్చర్కు ఉన్న కెపాసిటీ వలన ఈ ఆరిజిన్ అనేది, డెవలప్మెంట్ ఆఫ్ హ్యూమన్ సొసైటీ అనేది జరిగింది. ఈ బయాలజీ, కల్చర్ అండ్ సొసైటీ మధ్యన ఉన్న ఇంటర్ లింక్స్ ఏంటివో తెలుసుకోవటమే ఆంథ్రోపాలజీ స్టడీ చేసేది. సో ఎడ్వర్డ్ బునెట్ టైలర్ అనే ఆంథ్రోపాలజిస్ట్ ఒక బుక్ రాశారు, దాని పేరు కూడా ఆంథ్రోపాలజీయే. అది ఏం చెప్తుందంటే ఆంథ్రోపాలజీ అనేది ప్రిమిటివ్ మ్యాన్ గురించి, తన ఫిజికల్ ఫీచర్స్ గురించి, రేసెస్ గురించి, లాంగ్వేజెస్ గురించి, కస్టమ్స్ గురించి, వీటి గురించి అని. సో ప్రిమిటివ్ మ్యాన్కి మాత్రమే పర్మిట్ చేసేసాడు ఆంథ్రోపాలజీ అనేది, దాని స్కోప్ అంతవరకే అని చెప్పారు. కానీ ఈ డెఫినేషన్ని మార్చారు టైలర్ అనే ఆంథ్రోపాలజిస్ట్. ఏమని చెప్పారంటే దీని స్కోప్ ఓన్లీ ప్రిమిటివ్ మ్యాన్ స్టడీ వరకే కాదు, ఇది మోడర్న్ కల్చర్కి కూడా వర్తిస్తుంది అని పౌల్ బ్రోకా చెప్పారు. టైలర్ ఓన్లీ ప్రిమిటివ్ మ్యాన్కి మాత్రమే వర్తిస్తుందని చెప్పారు. కానీ ఆంథ్రోపాలజిస్ట్ పౌల్ బ్రోకా ఏం చెప్పారంటే కాదు, ఇది ప్రిమిటివ్ మ్యాన్ వరకే పరిధి కాదు, మోడర్న్ కల్చర్కి కూడా వర్తిస్తుంది అని చెప్పారు. స్కాలర్స్ మలినోవ్స్కీ, రాడ్క్లిఫ్ బ్రౌన్, ఫ్రాన్స్ బోయస్ ఏం చెప్పారంటే ఆంథ్రోపాలజీని స్టడీ ఆఫ్ మ్యాన్ అట్ ఆల్ లెవెల్స్ ఆఫ్ డెవలప్మెంట్, మనిషి యొక్క డెవలప్మెంట్ గురించి ఆంథ్రోపాలజీ అనేది చెప్తుందని చెప్పారు. ఇది 20th సెంచరీలో జరిగింది. సో 19th సెంచరీలో ఉన్న థాట్స్ అన్నీ క్లియర్ అయిపోయి 20th సెంచరీలో స్కాలర్స్ అందరూ ఈ డెఫినేషన్ ఇవ్వటం వలన ఆంథ్రోపాలజీ అనేది మనిషి గురించి చెప్తుందా అనే క్లారిఫికేషన్ వచ్చింది. ఇవాళ ఆంథ్రోపాలజీ అనేది ఈక్వల్గా ప్రెజెంట్ గురించి, పాస్ట్ గురించి, ఫ్యూచర్ గురించి, సోషల్, బయాలజికల్ అండ్ హ్యూమనిస్టిక్ సైన్సెస్ గురించి కంపేర్ చేసుకుంటూ హ్యూమనిజం ఫీల్డ్స్ గురించి కానీ హోలిస్టిక్, కంపారేటివ్ అండ్ కాంప్రహెన్సివ్గా ఉంటుంది. ద ఆక్స్ఫర్డ్ డిక్షనరీ డిఫైన్స్ ఆంథ్రోపాలజీ యాజ్ ద స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్, ఆఫ్ ఇట్స్ సొసైటీస్ అండ్ కస్టమ్స్, స్టడీ ఆఫ్ స్ట్రక్చర్ అండ్ ఎవల్యూషన్ ఆఫ్ మ్యాన్ యాజ్ అన్ యానిమల్. సో ఆంథ్రోపాలజీకి డెఫినేషన్ ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ అంటే సొసైటీ గురించి కానీ, కస్టమ్స్ గురించి కానీ, అతని స్ట్రక్చర్ గురించి కానీ, యానిమల్ నుంచి మెన్గా ఎలా